నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, పంటలు వేయడానికి టైం వచ్చేసింది. స్టార్ట్ అవుతున్నాయి. అవునమ్మా. పంటలు వేసే వాళ్ళందరికీ, రైతులకి ఎస్పెషల్లీ. ఆ! రైతులందరికీ కూడా పంటలు వేసాక మంచిగా పంటలు పండి, మంచి అవును. లాభాలు వచ్చి సంతోషంగా ఉండాలంటే రైతులకి ఏమైనా మంచి రెమెడీ చెప్తారా గురుగారు? మన రైతన్నలందరికీ. తప్పకుండా చెప్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో వారాహ్యై సర్వజన రక్షిణ్యై సర్వగ్రహ పీడ వినాశిన్యై వారాహ్యై నమో నమః. పంటలు ఇప్పటివరకు ఎవరైనా చేశారో లేదో హ్మ్. తెలీదు గానీ హ్మ్. ఈ వీడియో హ్మ్. ఎందుకో నాకు కొత్తగా అనిపిస్తుంది. హ్మ్. రైతుల గురించి మాట్లాడడం అనేది చాలా కొత్తగా హ్మ్. అనిపిస్తుంది. అలాంటి అదృష్టం నాకు ఆ భగవంతుడు కలిగించినందుకు చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే రైతులు లేకపోతే ఈ 5,000 నోట్లోకి వెళ్ళవు. అస్సలు. ప్రతి ఒక్కరూ కూడా నేను జాబ్ చేయాలి, సాఫ్ట్‌వేర్ చేయాలి అని అనుకుంటున్నారే కానీ, హ్మ్. నేను వ్యవసాయం చేయాలి, ఫార్మింగ్ చేయాలి అని హ్మ్. అనుకునే వాళ్ళు చాలా తక్కువ మందమ్మా. తక్కువ. అవును. అలాంటి దాంట్లో రైతులు బాగుపడాలి అని హ్మ్. అంటే గనక తప్పకుండా రెమెడీ చెప్తాను. హ్మ్. ఆ తల్లి నాకిచ్చినటువంటి శక్తిని హ్మ్. ఉపయోగించుకొని రైతులకు చాలా మట్టుకు పంట పండిస్తారు. ఒకవేళ పంట నష్టమొచ్చినా మళ్ళీ తిరిగి పంటే వేస్తాడు తప్ప, వేరే బిజినెస్ ఇంకా గాని, కూడా వేరే చెయ్యరు. లావాదేవీలు గాని ఎవ్వరూ చేయరు. హ్మ్. అలా ఆలోచిస్తే హ్మ్. మన దేశ భవిష్యత్తు గాని, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినేటటువంటి అవకాశము హ్మ్. ఈ యొక్క రైతుల చేతిలోనే ఉంది. పంట అవును. పండించకపోతే ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. హ్మ్. ఏ వస్తువైతే తక్కువ దొరుకుతుందో దాని ధర ఆకాశానికి అంటుతుంది. ఏ వస్తువులు ఎక్కువగా దొరుకుతాయో దాని ధర తక్కువగా ఉంటుంది. ఇప్పుడు పండించేటటువంటి రైతులు పంటలు తక్కువగా పండిస్తున్నారు కాబట్టి మనకు హ్మ్. ఒకప్పుడు ఒక 25 కిలోల బియ్యము 200, 300 ఉన్నటువంటి ధర ఇప్పుడు అమాంతము 1100, 1200 దాంట్లో కూడా క్వాలిటీ బట్టి జై హ్మ్. శ్రీరామ్ బియ్యం అయితే 1600 ఇలా అమాంతం పెరిగిపోయింది. అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మంచి భోజనం చేద్దాము అంటే చాలా కష్టతరంగా మారిపోయింది. అవును. అది పండించేటటువంటి వాడు సరిగ్గానే పండిస్తున్నాడు. కానీ మధ్యవర్తులు, ఈ మధ్యంతరంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ధరల్ని ఆకాశానికి అవును. అంటించేశారు. హ్మ్. కనుక రైతులు గనక నిజంగా వాళ్ళు గనక కష్టపడి వ్యవసాయం చేస్తే మన దేశ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అవును. కానీ వాళ్ళకున్నటువంటి కష్టాలు విపరీతంగా ఉంటాయమ్మా. ఎందుకంటే రైతుల యొక్క భవిష్యత్తు హ్మ్. చూస్తే గనక హ్మ్. ఉదయాన్నే లేచి పొలం పనులకు వెళ్ళి మనము అవును. ఈ వాతావరణంలో దుమ్ములో ఒక 10 నిమిషాలు తిరిగితే మన శరీరం అంతా విరక్తి చెందుతుంది. కానీ రైతులు అలా కాదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి హ్మ్. పడుకునేంత వరకు వాళ్ళు అదే మట్టిలో తిరగాలి. అదే మట్టిలో అడుగు పెట్టాలి. పెయ్యి నిండా బురద పూసుకోవాలి. హ్మ్. వాళ్ళు పొలం దున్నితే తప్ప వాళ్ళ యొక్క జీవన విధానం అనేటటువంటిది కొనసాగకుండా ఉంటుందమ్మా. అవును. అవన్నీ అంత పైగా వాళ్ళు ఇష్టంగా చేస్తారు ఇష్టంగా మళ్ళీ. అలా హ్మ్. ఇష్టంగా చేసేపటికే మనం ఇంకా 5,000 నోట్లో అవును. వెళ్తున్నాయి. అవును. అదే వాళ్ళు కష్టం అని అనుకుంటే గనక హ్మ్. మనకు నిజంగా తినడానికి అన్నం దొరకదు. డబ్బులు ఏమన్నా తింటామా ఏంటి డబ్బులు డబ్బులుంటే? తినము. ఎంత హ్మ్. డబ్బు కోటీశ్వరుడైనా సరే డబ్బయితే తినలేడు. అదే. ఏదో అన్నమే తింటాడు. అవును. అలాంటి అన్నాన్ని అలాంటి పండించే రైతులు గనక నిజంగా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా హ్మ్. కోరుకుంటున్నాను. వాళ్ళు పండించే ప్రతి ఒక్కరు పంట బాగా రావాలని చాలా మంది ఆశపడతారు. అవును. కానీ కొంతమందికి అకాల వర్ష కారణం చేత పంటలు నష్టపోవడం. మనం టీవీలలో కూడా చాలా చూస్తూ ఉంటాం. అంటే హ్మ్. అకాల వర్షాలు, మధ్యంతర వర్షాలు పడడం వల్ల చేతికొచ్చే పంట కూడా ఆఖరి నిమిషంలో హ్మ్. ఆ వర్షాల తాటికి పంటంతా నాశనం అయిపోవడము. అలాగే కొన్ని కారణాలు అంటే పంట సరిగ్గా పండకపోవడం. అంటే మనము ఏదైతే పంట వేస్తామో దాంట్లో పురుగులు గాని, క్రిములు గాని, కీటకాలు గాని, పందికొక్కులు గాని ఇలా పంటనంతా నాశనం చేసేస్తూ ఉంటాయి. హ్మ్. అంటే ఎవరు ఊహించరు. అది సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ జరిగిపోతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. దీనికి కారణం ఏమిటి అంటే గనక, మనం పంట వేసేటటువంటి ముహూర్తాన్ని చాలా పర్టిక్యులర్‌గా చూసుకోవాలి. ఓకే. లగ్నాన్ని చూసుకోవాలి. చాలా మట్టుకు ఏం చేస్తారంటే, మిరుగం వచ్చి అయిపోయింది, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఆషాఢ మాసంలోనే పంటలు చాలామంది ప్రారంభం చేస్తారు. హ్మ్. ఎలాంటి దానికైనా ఈ ఆషాఢ మాసం వర్షాలు కురుస్తాయని చెప్పేసి చాలామంది సంసిద్ధమైపోతారు పంటలు హ్మ్. వేయడానికి. అలాంటి పంటలు వేసేటప్పుడు నిజంగా చెప్తున్నాను దిగుబడి రావాలన్నా, రాబడి రావాలన్నా కాలము, సమయము, సందర్భం ఈ 3 ప్రధానమైనటువంటి నియమాలు. ఎవరికి పంట వేసే వాళ్ళకు. కనుక ఆ పంటలు వేసేటటువంటి రైతన్నలు ఎప్పుడైతే తమ పొలాన్ని దున్నుతారో, పొలాన్ని మళ్ళీ సాగు చేసుకుంటారో, ఆ సమయంలో వాళ్ళు సమయాన్ని అంటే లగ్నాన్ని చూసుకోవాలి. సింహ లగ్నం గాని, లేదు అంటే కన్యా లగ్నం గాని, మిథున లగ్నం గాని, లేదా మనకు ఇంకోటి మేష లగ్నం గాని, వృషభ లగ్నం. ఈ లగ్నాలలో గనక వాళ్ళు సాగు చేస్తే వాళ్ళ పంట చాలా అద్భుతంగా పండుతుంది. 100 బస్తాలు పండించేటటువంటి వ్యక్తి
అదృష్టం బాగుంటే 110 కూడా పండించే అవకాశాలు, Hmm. అంత దిగుబడి వచ్చేటటువంటి అవకాశాలు ఆ రైతన్నలకు వచ్చే అవకాశం ఉంటుంది. Hmm. అదే రకంగా పంట ప్రారంభం చేసే ముందు అంటే ఆ వ్యవసాయం చేసేటప్పుడు విత్తనాలు చల్లుతారు కదా, Hmm. ఆ విత్తనాలు వేసేటప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా వారాహి అమ్మవారిని తప్పకుండా దర్శించుకొని తీరాలి, లేదా వారాహి అమ్మవారిని మనసులో ధ్యానించుకొని తీరాలి. Hmm. ఎందుకు ఈ రకంగా చెప్పానంటే ఇటు పంటకు ఇటు వారాహి అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంది. అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని ఎప్పుడైనా మీరు గమనిస్తే కనుక చూసినట్టయితే అమ్మవారి యొక్క 2 చేతులలో చూసుకుంటే ఒక చేతిలో నాగలి ఉంటూ ఉంటుంది అస్త్రము, మరో చేతిలో రోకలి అస్త్రం ఉంటూ ఉంటుంది. నాగలి దేనికి సూచిస్తుంది అంటే రైతులకు పంటలు వేయడానికి. ఆ నాగలి లేకుండా ఇప్పుడంటే ఈ ట్రాక్టర్లు ఇవేవో ఆధునిక యంత్రాంగం వచ్చేసింది, కానీ అప్పట్లో నాగలి లేకుండా పొలాన్ని దున్నేటటువంటి వారు కాదు. Hmm. అలాంటి సూచిక ఈ అమ్మవారికి ఇవ్వడం జరిగింది. అంటే ఆ అమ్మవారు సైన్యాధ్యక్షురాలిగా శత్రువులను నాశనం చేసే విధంగా పంటలను రక్షించే తల్లిగా కూడా Hmm. వారాహి అమ్మవారిని కొలుస్తారు. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే మనము ఈ ఆషాఢ మాసం వచ్చింది అంటే గనక చాలా మంది ఈ రోడ్ల మీద 4 కూడల మధ్య బలులు ఇస్తూ ఉంటారు. ఈ బలులు పెడుతూ ఉంటారు. ఈ బోనాల పండగ అని చెప్పేసి, Hmm. అలాగే పెద్ద బోనాల పండగ అని చెప్పేసి చాలా మంది బోనాలు చేస్తూ ఉంటారు. Hmm. ఇవన్నీ ఎందుకొచ్చాయి? మన క్షేత్రాన్ని మనం రక్షించుకోవడానికి, దుష్టగ్రహ బాధల నుండి మనం రక్షించుకోవడానికి, శత్రు బాధల నుంచి రక్షించుకోవడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవాంతరాలు. అప్పట్లో పల్లెటూరులో కొన్ని దోషాలు ఉండేటటువంటి దానిని ఏమనేటటువంటి వారంటే అంటే గ్రామ శివారు దాటకూడదు, ఈ టైంలో అసలు బయటకు వెళ్ళకూడదని చెప్పి కొన్ని ఆంక్షలు పెట్టేటటువంటి. అప్పట్లో ఊరికి అరిష్టాలు ఉండేటటువంటివి, అది వ్యాధి రూపకంగా వచ్చేవి, కొన్ని నష్టరూపకంగా వచ్చేవి, ఎన్నో రకాలుగా వచ్చేటటువంటి. ఇప్పుడంటే పట్టణాలు అయిపోయి ఎన్నో రకాలైనటువంటి ఆధునిక యుగంలో ఉన్నాము. టెక్నాలజీ పెరిగింది, అన్నీ కూడా మనకు పెరిగాయి కాబట్టి అంతగా అయిపోయింది కాబట్టి అంత మనం పట్టించుకోలేకపోతే. కానీ గతంలో అలా ఉండేవి, కానీ ఇప్పటికి కూడా కొంతమంది ఆచారాలు ఆచరిస్తున్నారు. కనుక పంటలు బాగా పండాలి, రైతన్నల అభివృద్ధిలోకి రావాలంటే పంటలు వేసే సమయంలో తప్పకుండా ప్రతి ఒక్క రైతు వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకొని మనస్సులో నమస్కారం చేసుకుంటే చాలమ్మా. ఈ రోజు పంట ప్రారంభించేటటువంటి ముందు లేదా వాళ్ళకు ఒక శ్లోకం చెప్తాను పంటలు పండించే వాళ్లకు. అదేంటంటే చాలా చక్కగా వినండి. ఓం నమో వారాహ్యై నమః. ఓం నమో వారాహ్యై సర్వజనరక్షిణ్యై సర్వశత్రు వినాశిన్యై సర్వరక్షస్వరూపిణ్యై శ్రీవారాహ్యై నమః అనే మంత్రాన్ని పఠించి ఆ రోజున వ్యవసాయం ప్రారంభం చేస్తే గనక మనకు తొందరగా పంట చేతికి వస్తుంది, నష్టపోకుండా ఉంటాము, రైతులు ఆనందంగా ఉంటారమ్మా. ఈ మంత్రాన్ని పఠించారు. చాలా మందికి చదువు రాకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారైనా సరే ఓం శ్రీ వారాహి దేవ్యై నమః అనే నామాన్ని పలికినా చాలు. ఆ పేరులో ఉన్నటువంటి శక్తి అది ఉచ్చరిస్తే మన శరీరంలో ఒక వైబ్రేషన్ వస్తుంది. నిజంగా ఆ పేరుని మనం పలుకుతూ పోతే మన శరీరంలో తెలియకుండానే ఒక వైబ్రేషన్ శక్తి, ఒక కాస్మిక్ ఎనర్జీ అనేటట్టు మన దాంట్లో ప్రవేశం చేస్తుంది. అందుకే ఆ నామం అంత గొప్పది. రైతులకి ఇటు అందరికీ కూడా ఆనందంగా ఉండాలన్నా వారాహి అమ్మవారి నమస్కారం చేసుకొని నేను చెప్పినటువంటి మంత్రాన్ని వాళ్ళు గటక పఠిస్తే తప్పకుండా దిగుబడి చేతికి వస్తుంది, ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు. చాలా మంది రైతులు అప్పులు ఏదో చేసో పంటను వేయడానికి చాలా మంది ఆలోచిస్తారు. అలాంటి అప్పులు తీరకుండానే పొలాన్ని అమ్మేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు రైతులకు అప్పులు ఎందుకు అవుతున్నాయో కూడా తెలియకుండానే కొంతమంది అప్పులు చేసేస్తుంటారు. కనుక అలాంటి అప్పుల బాధలు తీరిపోవాలంటే పంట చేతికి రావాలి. పండించి వేసేదానికంటే పంట ఎక్కువగా వస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు, అమ్ముకుంటారు, అప్పులు తీర్చుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మనం కూడా బాగుంటాం. దాంతో పాటు మనమేంటమ్మా సమస్త ప్రపంచమే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు పండిస్తేనే మనమే కాదు, మన భారతదేశం నుండే మన ఇండియా నుండే కొన్ని లక్షల బియ్యం సంచులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మన దేశంలో దొరికే సంపద ప్రపంచంలో ఎక్కడా దొరకదు మీకు. మన దేశం నుండే ప్రతి ఒక్క వస్తువు ఎగుమతులు దిగుమతులు అవుతాయి తప్ప మన దేశంలో లభించే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ఆహార పదార్థానికి సంబంధించిన వస్తువు విదేశాల్లో మీకు
ఎక్కడా దొరకదమ్మా. ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఇక్కడ చక్కగా పప్పు, అన్నము, నెయ్యి, సాంబార్ అన్ని తింటాం. కానీ విదేశాలకు వెళ్తే ఏమి ఉంటుంది, పిజ్జాలు, బర్గర్లు, అవేవో ఇంకా ఏవేవో ఉంటాయట. అవును. అవన్నీ తినుకుంటూ ఉంటారు. కానీ మన దేశపు సాంప్రదాయం, మన దేశపు అభిరుచులు వేరే దేశంలో ఎక్కడా కూడా ఇక్కడ లేవు. ఉంది. విదేశాలకు వెళ్ళినటువంటి వారు కూడా ఇండియాకి రాగానే మొట్టమొదట భోజనం అన్నం, పప్పు, ఆవకాయ, నెయ్యి ఇవే అంతే. తింటారట. నేను చాలా మట్టుకు గమనించానమ్మా. చాలా మంది క్లయింట్స్ కూడా అడిగా, వాళ్ళు ఇండియాకి రాగానే అబ్బా నోరంతా ఇదైపోయిందమ్మా, ఫస్ట్ నువ్వు పప్పు, సాంబారు, చింతకాయ పప్పు ఏదో ఒక పప్పు చేసి ఫస్ట్ భోజనం పెట్టమ్మా అని రాగానే అదే అడుగుతారు. అంటే మన దేశంలో ఎంత సంపాదించినా, ఎంత ఏది చేసినా, కోట్లకు పడిగెత్తినా ఆఖరికి తినాల్సింది అన్నమే, ఆఖరికి బ్రతకాల్సింది దాంతోనే. కాబట్టి అలాంటి అన్నాన్ని పండించే రైతు దేశంలో సుభిక్షంగా ఉంటే ఆయన ఆ వ్యక్తి ఆనందంగా ఉంటే, ఇప్పుడు అన్నదాత సుఖీభవ అంటే మనం భోజనం పెట్టినటువంటి వ్యక్తి కాదు, పండించేటటువంటి వ్యక్తి బాగుండాలి. ఆ ఒక్క వ్యక్తి బాగుంటే ఇలాంటి అన్నదానాలు 1000 చేసుకోవచ్చు. అందుకే అన్నదాత సుఖీభవ కర్తా భోక్త జనార్దన అని అన్నారు. అది మరాఠీలో ఒక సామెత ఉంది. కనుక కర్తా భోక్త జనార్దన అంటే పండించేవాడు, ఇక్కడ వండేటటువంటి వాడు, భోజనాన్ని చేసేటటువంటి వాడు, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని యొక్క దయ వల్ల పండించేదానికంటే ఇంకా ఎక్కువ దిగుబడి వాళ్ళకు రావాలని కోరుకోవడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. కనుక పంటలు పండించే రైతులు ఆనందంగా ఉండాలని నిజంగా ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సాక్షాత్తు ఇక పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు దానిని మనము నిజంగా దైవంతోనే సమానంగా చూడాలి. ఎందుకు అనంటే మనకు కడుపు కాలితే మనము కేవలం భోజనాన్ని మాత్రమే చేయగలుగుతాము. మన దగ్గర ఇప్పుడు మనకు బాగా ఆకలి అవుతుందమ్మా, ఒక భోజనం చేసి ఒక 10 రోజులైంది, నీ దగ్గర ఒక 10 లక్షలు పెట్టాను, ఇక్కడ పక్కన భోజనం పెట్టాను, నీకు ఈ భోజనం మీద మమకారం ఉంటుందా? అక్కడ 10 లక్షల మీద ఎందుకు అంటే చాలా మంది వితండవాదం చేస్తున్నారు డబ్బు తీసుకుని. కానీ నువ్వు 10 రోజుల నుంచి పచ్చి నీళ్లు ముట్టలేదు, పచ్చి ఆహారం ముట్టలేదు అన్నప్పుడు నీ దగ్గర అది ఎంత ఉన్నా అది ఏమీ కనిపించదు, అది నథింగ్ అనిపిస్తుంది. కానీ మన చిట్ట చివరకు ప్రాణం నిలబడాలి, కడుపు చల్లగా ఉండాలి, ఆ భోజనం నోట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ దీన్నే ప్రధానంగా తీసుకోవాలంటే అంత గొప్పనైనటువంటిది ఆహారం అనేటటువంటిది. అందుకే మనం జీవితంలో కొన్ని సార్లు ఆహారాన్ని మర్చిపోయి కూడా కష్టపడి సంపాదించేస్తుంటాము. ఆ కష్టపడ్డ సంపాదన అంతా ఒక ఏజ్కి వచ్చేసరికి రోగాలకు, హాస్పిటల్కు, దేనికో దానికి పెట్టేస్తుంటాం. కనుక అన్నం పరబ్రహ్మ స్వరూపం. నువ్వు టైంకి తిను, 1 రూపాయి నష్టపోయినా పర్వాలేదు, కానీ నువ్వు టైంకు ఆరోగ్యం గనక సహకరించకపోతే, నువ్వు టైంకు గనక భోజనం నీ కడుపులోకి వెళ్ళకపోతే నీ కడుపులో అనేక రోగాలు పుట్టుకొస్తాయి. అనేక రోగాలు పుట్టుకొస్తాయి అనే బీజం పోసుకుంటా. అవి వెంటనే మనకు తెలియదు. ఒక వయసు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంతో తినకుండా, భోజనం చేయకుండా, రాత్రింబవళ్ళు నిద్రపోకుండా కష్టపడి మనం అంతా కూడా పెడతాము. ఒక ఏజ్ వచ్చేసరికి దాంట్లో నుంచి పిల్లలకు సగభాగం పోతుంది, హాస్పిటల్కు సగభాగం పోతుంది, మన జీవన విధానానికి సగభాగం పోతుంది. ఇక సంపాదించంతా అటే తగలేస్తూ ఉంటాం. మళ్ళీ మనం సంపాదిద్దామంటే వయసు సహకరించదు, ఆరోగ్యం సహకరించదు. కనుక జీవితంలో తక్కువ సంపాదించు, పర్వాలేదు, నష్టం లేదు. కానీ నువ్వు నీ శరీరాన్ని చంపుకొని, నీ నిద్రను చంపుకొని, నీ ఆకలిని చంపుకొని ఎప్పుడైతే సంపాదిస్తావో ఆ సంపాదించింది ఎప్పటికైనా నష్టమే తప్ప లాభం లేదు. ఇలా ఎవరు చేసుకోరు. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి. 1 రూపాయి అంతే, అదే సంతోషం కదమ్మా. ఇప్పుడు సంతోషం అంటే నువ్వు టైంకు నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు భోజనం చేసావా, అది చాలా సంతోషము. నీకు నిద్ర వచ్చినప్పుడు నువ్వు కంటి నిండా నిద్రపోయావా, అది సంతోషం. నేను ఇప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూస్తానమ్మా, నిజంగా రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉంటారు. అసలు టైంకి భోజనం చేస్తారో తెలియదు, కంటి నిండా నిద్రపోతారో లేదో తెలియదు. అలాంటి వారు నిజంగా కొన్ని వాళ్ళ శరీరంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని లేనిపోని రోగాలు, కంటికి సంబంధించిన ఇబ్బందులు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, ప్రెషర్, విపరీతమైనటువంటి ప్రెషర్ మనిషి మీద పడితే గనక ఆ మనిషి ఎంత సంపాదించినా అర్ధాయుషుతోనే పోతాడు తప్ప పూర్తి ఆయుష్తో ఉండదు. కనుక మనిషి పూర్తి ఆయుష్తో ఉండాలి, నిండు 100 ఏళ్ళు ఉండాలంటే ఫస్ట్ నువ్వు టైంకు భోజనం చెయ్యు, టైంకు నిద్రపో. ఈ 2 నీ జీవితంలో కరెక్ట్గా ఉన్నాయంటే మిగతా ఏదైనా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే నేను జీవితంలో ఎప్పుడైనా మధ్యాహ్నం 200% కంపల్సరీ 1 గంట అయినా నిద్రపోతాను. మధ్యాహ్నం నిద్ర మనిషికి చాలా ముఖ్యం. కనీసం 1 గంట అయినా, నువ్వు 24 గంటలు పడుకోమని చెప్పాను. నువ్వు పొద్దున ఎంత తొందరగా లేసినా మధ్యాహ్నం
కడుపు నిండా భోంచేసి ఒక్క 5 నిమిషాలు నువ్వు రెస్ట్ తీసుకున్నావంటే ఆ రోజంతా యాక్టివ్గా పనిచేస్తావు. అందుకే చిన్నప్పుడు మాకు క్లాసుల్లో ఏం చేసేవారంటే అన్నం స్కూల్లోనే పెట్టేటటువంటి వారు. స్కూల్లో పెట్టిన తర్వాత భోజనం చేసిన తర్వాత ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక గంట రెస్ట్ ఇచ్చేవాళ్ళు. తప్పకుండా ఆ గంట పడుకున్న తర్వాతనే మళ్ళీ క్లాసులు ప్రారంభించేవాళ్ళు. అందుకే అప్పట్లో చదువుకున్నటువంటి వ్యక్తులు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజర్ ఎక్కువైపోయి అప్పుడు మాకు 10వ తరగతి అయినా సరే దాదాపు ఒక 6 పుస్తకాలు ఉండేటటువంటివి. ఇప్పుడు 1వ తరగతి వాడికే 10 పుస్తకాలు 20 పుస్తకాలు మోయలేనటువంటి బరువు కూడా పిల్లల మీద పెడుతున్నారు. అంత ప్రెజర్ పెడుతున్నారు. పోనీ ఏం సాధిస్తున్నారు అని అంటే ఏమి నిరుద్యోగము, రోడ్ల మీద తిరగడము, వ్యసనాల పాలు కావడము, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. పోనీ అప్పుడు చదువుకున్నటువంటి పిల్లల చదువు కాస్తైనా సరే తెలివితేటలు ఉండేవి. అప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు ఏదో ఒక రంగంలో స్థిరపడేటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప మోసపోయినటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడున్న చదువులు నిజంగా చెప్తున్నాను, అది మోయలేనంత భారం, మోయలేనంత ప్రెజర్. ఒక చిన్న ఒక 1వ తరగతి వ్యక్తికి కూడా ₹1,00,000 ఫీజు అంటే నా జీవితంలో నేను 1వ తరగతి 10వ తరగతి చదువుకున్నా కూడా నాకు అంత ఫీజు కాలేదు. కానీ ఇప్పుడు డబ్బు విలువ పెరిగిపోయింది, పిల్లలకు ఎదుగుదల పెరిగిపోయింది, ప్రతి ఒక్కటి పెరిగిపోయిందమ్మా. అందుకే రైతులు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని రకాల బాగుంటుందమ్మా. ఓకే, అద్భుతంగా చెప్పారు. మంచి మంత్రం కూడా చెప్పారు. వాళ్ళు బాగుంటేనే అందరం బాగుంటాం. బాగుండాలి వాళ్ళు. ఓకే గురుగారు, నమస్తే గురు. శ్రీమాత.